అందరికీ నమస్కారం. మేము హైదరాబాద్లో ఉంటాం. చాలా బీద కుటుంబం. ఏదో కూలి నాలి చేసుకొని మేము బతుకుతాం. సో అలాంటిది నాకు 2 ఆడపిల్లలండి. మా పెద్ద పాపకైతే అస్సలు బాగాలేదు. దాదాపు ఇది 1 ఇయర్ నుంచి ఉంది ఈ నొప్పి. పెద్ద హాస్పిటల్కి మేము తిప్పాం. అయినా కూడా ఇంత మాత్రానికి మా పాపకైతే అస్సలు నయం కాలేదు. అసలు డబ్బులు అయితే చాలా ఖర్చులు పెట్టాం. ఏదో పని చేసి బతికేటోళ్ళకు ఇలాంటి పరిస్థితి అయితే వచ్చింది. సో మా ఊరికి వచ్చాము మేము. మరి చిన్న కొర్పోలు మండలం నెక్కొండ. మా అమ్మ వాళ్ళ ఊర్లో మా బాబాయ్ గారు పీటర్ సింగ్ అయితే ఇక్కడ మా అమ్మ పిలిపించి బాబాయ్ గారి దగ్గర తీసుకెళ్తాను అన్నారు. సో మేమైతే మా బాబాయ్ గారి దగ్గర వచ్చాము. పీటర్ సింగ్ గారు, మా బాబాయ్, మా పిన్ని గారు అయితే చాలా చక్కగా ప్రార్థన చేశారు. 1 డేలో ఇన్ని రోజుల్లో తిప్పండి 1 డేలో మా పాప అయితే రికవరీ అయింది. చాలా బాగా అసలు మేమైతే ఊహించలేకపోయినాం అంత రికవరీ అయితే మా పాప అయింది. సో ఆ దేవుడైతే మనస్ఫూర్తిగా మా పాపకైతే దీవించారండి. ఆ దేవుడికైతే చాలా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఫ్యామిలీ మొత్తం బాగుండాలి మీ వల్ల. చాలా బాగా అయితే మా పాప రికవరీ అయితే అయింది. ప్లీజ్ దయచేసి మీరందరూ మా పిల్లల గురించి, మా గురించి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. చెప్పారు, విన్నారు కదా. చాలా బాధాకరమైన విషయాలు నిజంగా. ఇటువంటి బాధలు నిజంగా పిల్లల పక్షాన. ఎందుకంటే మనం బాగుండాలి, అందుట్లో మనం ఉండాలి అనే ఒక మంచి బిట్స్ ఉంటుంది కదా. కాబట్టి వారు చాలా చక్కగా సాక్ష్యం చెప్పారు. ఈ పాపను నిజంగా 2 రోజుల క్రితం తీసుకొస్తే చాలా భయంకరమైన పరిస్థితి. సంవత్సరం నుంచి తిప్పుతూ ఉన్నారు హాస్పిటల్లో. దేవుని మహాకృపను. ఇక్కడ ఎవరి బలం లేదు, ఇక్కడ ఎవరు శక్తి చూపించలేదు, ఎవరు ఖర్చు పెట్టలేదు, ఎవరు పెట్టుబడి పెట్టలేదు. కేవలం దేవుడు మాత్రమే బిడ్డను తాకాడు. దేవుడే ఈ బిడ్డను స్వస్థపరిచాడు. మాదేం లేదు ఇక్కడ. ప్రజలకు ప్రజలది ఎవరు ఏం లేదు. కేవలం మనం ప్రార్థన చేసేవాళ్ళం. ప్రార్థన వినే దేవుడు బిడ్డను స్వస్థపరిచాడు. కాబట్టి మనము సెల్ ఫోన్లో కంపెనీ ఏదైతే వైరు లోపల ఏదైతే అది ఖరాబ్ అవుతుందో ఆ మెకానిక్కే తెలుసు. మన శరీరంలో ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో ఆ ప్రాబ్లం అంతా ఎవరికి తెలుసు అంటే పరలోకపు దేవునికే తెలుసు. ఎందుకంటే ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో ఏమున్నదంటే, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దామని దేవాది దేవుడే నరులను చేశాడు. కాబట్టి ఈ లోకంలో ఎంతమంది కొన్ని కోట్ల జనాలు ప్రపంచంలో ఉన్నారు. ఈ కోట్ల జనాభాలలో ప్రతి ఒక్కరి పరిస్థితి దేవునికి తెలుసు. కూర్చుంట తెలుసంట, లేచుట తెలుసు, అన్నీ దేవునికి తెలుసు. కాబట్టి మరి ఇటువంటి చక్కని సాక్ష్యం ద్వారా ఈ ప్రపంచంలో ఇంకెవరైనా మార్పు చెంది ప్రభుని సొంత రక్షకుడు అంగీకరించండి. ఎందుకంటే రాబోయే దినాలు చాలా భయంకరమైనవి ఉన్నాయి. బైబిల్ చెప్తుంది, గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని అపవాది గర్జించు సింహం వలె ఉన్నదంట. కాబట్టి నిజంగా ఈ చిన్న పాపను దేవుడు చక్కగా ముట్టి ప్రభు బాగు చేశాడు. మీరందరూ ప్రార్థన చేయండి. మరి 4 రోజుల కాల్చి రోజు వస్తూ ఉన్నారు. చాలా చక్కగా అమ్మాయి ముఖం అయితే స్టార్టింగ్లో వచ్చినప్పుడు చాలా బ్లాక్గా ఉండే, పరిశుద్ధాత్మ దేవుడు తనను తాకాడు. చాలా చక్కగా కూర్చున్నది. బిడ్డ కొరకు అందరూ ప్రార్థన చేయాలని ప్రభు పేర మనవి చేస్తున్నాం. ఆమేన్. స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక. మరి మా బిడ్డ ఆమె కూతురు అనమాట, 2 కూతుర్లు. దేవుని మహాకృపను బట్టి మరి హాస్పిటళ్లలో చాలా దాదాపు 3 నెలల కానుంచి ఆమెకు ట్రీట్మెంట్ కొరకు తిరుగుతూ ఉన్నారు. చాలా డాక్టర్ల దగ్గర తిరిగిన సమయంలో వారికి తోసిన వ్యాధులను వారి గురించి చెప్తా ఉన్నారు. మరి అనేక చోట్ల హైదరాబాద్ తర్వాత హన్మకొండ ఈ ప్రాంతాలలో తిరిగినప్పుడు 3 నెలల కాడ నుంచి వీళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దేవుని మహాకృపను బట్టి వాళ్ళు ఈరోజు మన ఇక్కడికి చర్చి కాడికి తీసుకురావడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి ఈరోజు మా పాస్టమ్మ, నేను ఫోన్లో ప్రార్థన చేసి పంపించాను. తర్వాత మా పాస్టమ్మ వాళ్ళు సంఘం ఇక్కడ కూడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. బిడ్డకు దేవుడు నిజంగా తాకి మంచి స్వస్థత అందించాడు. ఈమెలో